హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అత్తమ్మ కిచెన్. ఈరోజు నేను తయారు చేశాను లడ్డూలు. ఎలా తయారు చేశానో ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. దీనికోసం ముందుగా ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయ్యి చేశాను. ఇంట్లో రవ్వ లేదు, ఇది ఓలిగల రవ్వ, దాంతోనే చేశాను. ఇలా ఒక కప్పుమైన ఓలిగల రవ్వ ఉంటే ఇలా వేయించుకున్నాను. ఒక ప్యాన్లో వేయించుకునేటప్పుడు ఒక స్పూన్ నెయ్యి ఉంటే వేసేసుకున్నాను. అది వేగుతుండగా పచ్చి కొబ్బరి ఉంటే అది తురుముకొని అది కూడా వేసాను. ఇలా వేసి సన్న మంట మీదనే ఇలా వేయించుకోవాలి. మంట ఎక్కువైతే మాడిపోతుంది. తర్వాత నా దగ్గర బెల్లం, నార్మల్ బెల్లం, ఆర్గానిక్ బెల్లం ఉంటే రెండు కలిపాను. కలిపిన తర్వాత వేడి పాలు పోసాను. ఇది కరుగుతూ ఉంటుంది. ఇది వేగే లోపల ఇలా వేగుతూ ఉండగానే వేయించి నలగొట్టుకున్న పల్లీలు వేసుకున్నాను. అక్కడక్కడ తగిలితే బాగుంటుందని. జీడిపప్పు ఎక్కువ కాస్ట్ ఉంటాయి కదా, పల్లీలు అయితే ఇంట్లో ఉంటాయి కాబట్టి వేసుకోవచ్చు. అందుకే అవి వేసాను. 10-15 నిమిషాల్లోనే ఇలా రవ్వ బాగా వేగిపోతుంది. వేగిన తర్వాత ఇందాక పాలు బెల్లం కరిగించాం కదా, గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఇలా కలుపుతూ ఉండగానే కొద్దిగా చల్లారుతుంది. చల్లారిన వెంటనే ఉండలు చుట్టేసుకోవడమే. చాలా టేస్టీగా, స్మూత్గా, చాలా బాగున్నాయి. ఎలా ఉంటాయో అనుకున్నా. మా అబ్బాయికి అయితే బాగా నచ్చేసాయి. వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, హాలిడేస్ వచ్చాయి కదా, ఇంకా ఎన్ని వంటలు ట్రై చేయాలో మా పెద్ద అబ్బాయి కోసం. అంతే ఫ్రెండ్స్, బాయ్.